పిల్లల పెంపకంలో ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే పిల్లలే మీ అసెట్స్ కదా. అసలు నిజమైన ఆస్తులు ఎవరు అంటే మీ పిల్లలు మాత్రమే. ఏది చేసినా పిల్లల బాగు గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. మరి పిల్లలు చాలా అద్భుతంగా రాణించాలి అంటే మీకు కావాల్సింది ఆర్థిక స్తోమత. ఈ ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు. తల్లిదండ్రులు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. అయ్యో నా పిల్లనికి నేను ఇది ఇవ్వలేకపోతున్నా, నా పాపకి నేను ఈ చదువు ఇవ్వలేకపోతున్నా అని చెప్పి ఎంతో మంది మానసికంగా బాధపడతా ఉన్నారు. మరి అలాంటి మానసిక బాధ నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే మీ ఆర్థిక పరిస్థితి బాగుండేలాగా చూసుకోండి. మీ ఇన్కమ్ ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్క పని కాదు, 2 పనులు చేసే ఆలోచించండి. ఎలా అంటే ఒకటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏదైనా జాబ్ కనుక చేస్తే ఆ శాలరీ మీకు సరిపోకపోతే ఇంకా డిఫరెంట్ మల్టిపుల్ ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే దాని మీద ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీ పిల్లలకి మీరు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఒక సర్వేలో ఏం చెప్పారంటే భారతదేశంలో అసలు పిల్లల పెంపకం అనేది ఒక సవాల్ అయిపోయింది. ఇలాంటి సవాల్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి బాగుండాలని చెప్పేసి సర్వే చెప్పిందండి. మరి ఒక్కసారి ఆలోచించండి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి మనదని. మెరుగ్గా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఆల్ ద బెస్ట్.